మహిళా స్వాతంత్ర్యం. ఆమెకు స్వేచ్ఛ కాదు, సమాన స్థానం కావాలి. మహిళా స్వాతంత్ర్యం అంటే ఏమిటి? తనకు నచ్చిన దుస్తులు ధరించడం మాత్రమేనా? తనకు నచ్చిన చోటికి వెళ్ళడం మాత్రమేనా? తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవడం మాత్రమేనా? కాదు. మహిళా స్వాతంత్ర్యం అంటే అంతకంటే లోతైన విషయం. ఒక మహిళ తన జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు ఆమె నిర్ణయాన్ని ఆమె ఒక మహిళ కాబట్టి కాకుండా ఆమె ఒక వ్యక్తి కాబట్టి గౌరవించుదాం. మన సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. మహిళ చిన్నప్పుడు నీకు ఏం తెలుసు అంటారు. పెళ్లి తర్వాత ఇది నీ కుటుంబం కోసం చెయ్యాలి అంటారు. పెళ్ళయ్యాక ఇక నీ గురించి కాదు, పిల్లల గురించి ఆలోచించాలి అంటారు. ఇలా చూస్తే ఆమె తన గురించి ఎప్పుడు ఆలోచించాలి? ఇక్కడే మహిళా స్వాతంత్ర్యం యొక్క అసలు అర్థం మొదలవుతుంది. కుటుంబాన్ని ప్రేమించడం తప్పు కాదు. భర్తను గౌరవించడం తప్పు కాదు. పిల్లల కోసం త్యాగం చేయడం తప్పు కాదు. కానీ ఇవన్నీ చేస్తూనే తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కూడా ఆమె హక్కు. మహిళ సంపాదిస్తే ఆమెకు డబ్బు మాత్రమే రాదు, ఆమెకు నిర్ణయం తీసుకునే స్వరం బలపడుతుంది. ఆమె చదువుకుంటే ఆమెకు ఉద్యోగం మాత్రమే రాదు, ప్రపంచాన్ని ప్రశ్నించే దృష్టి వస్తుంది. ఆమెకు ఆత్మగౌరవం ఉంటే ఆమె ఎవరికి తక్కువ కాదు అని నిరూపించవలసిన అవసరం ఉండదు. తన విలువ తనకు తెలుసు. అయితే స్వాతంత్ర్యం అంటే నాకు నచ్చినదే చేస్తాను అనే మొండితనం కాదు. నిజమైన స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛతో ఆలోచించడం, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, తీసుకున్న నిర్ణయానికి బాధ్యత వహించడం. ఇంకో విషయం మనం గుర్తించాలి. మహిళను బలహీనురాలిగా భావించి రక్షించడం కన్నా ఆమెను బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దడం గొప్పది.